చెప్పండి, మీరు ఇక్కడ జరుగుతున్న గత ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు కూడా ఫుడ్ స్టాల్ తీసి అనేక ఫుడ్ స్టాల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడున్న గవర్నమెంట్లోని మీకు ఎన్ని స్టాల్స్ పెట్టారు, దానికి ఎప్పుడు వివరించారు, ఇప్పుడు ఏమంటున్నారు, దాని విధంగా మీరు చెప్పండి ఒకసారి. ఫుడ్ కోర్ట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి 19/9/2023 మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. మేము ఎదురు తిరగడంతో సాయంత్రం వరకు ఆఫ్ చేసి సాయంత్రం మీ అందరికీ కూడా ఇక్కడ ఏదైతే అవకతవకలు జరిగాయని మేము అనుకుంటున్నారో దాని మీద యథాతథంగా మేము సర్వే చేసి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి 10 రోజుల్లో మళ్ళీ పెడతామని చెప్పి రిటర్న్గా అప్పుడు జోనల్ కమిషనర్తో మాట్లాడి ఇవ్వడం జరిగిందండి. మేము దాన్ని నమ్మి ఖాళీ చేయడం జరిగింది. 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళి జోనల్ కమిషనర్ గారిని అడిగితే రేపు మాపు 2 నెలలు నడిపారండి. ఇంకా దీనికి లాభం లేదని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఎప్పుడైతే ఆశ్రయించామో హైకోర్టుకు వచ్చే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లకు ఏర్పాటు చేస్తున్నాము, సిఎంఆర్ సెంట్రల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మేము సర్వే చేసాము, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగిందండి. దీని ప్రకారం 23/12/2025 జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 97 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి ఇంకో కొంతమంది సెలెక్ట్ అవ్వాల్సి ఉందని చెప్పారు. వీళ్ళందరికీ కూడా కౌన్సిల్లో కూడా 6 కోట్ల రూపాయలు తీర్మానం అయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు రావాలని చెప్పారు, దానివల్ల లేట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారంటే అది వస్తే కానీ మేము 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే కానీ మేము ఏం చేయలేమంటున్నారండి. ఇప్పటికి 7 నెలలు అయింది సార్, మేము ఎలా తినాలి, ఎలా బతకాలి, ఏం చేయాలి, కనీసం పలానా రోజు ఓపెన్ అవుద్ది పలానా చేస్తాను ఇంతవరకు మాకు చెప్పడం లేదండి. మాకు ఇళ్ళల్లో ఆల్రెడీ మాకు తీసేటప్పటికే లోన్లు ఉన్నాయి, తర్వాత ఫైనాన్స్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఓపెట్టి ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నారు. అలాగే ఇంటి కట్టలేదండి, ఇంట్లో సామాన్లు కూడా బయట పెట్టేస్తూ ఉన్నారు. ఇంక మేము అన్నాలు ఓపెట్టాలి. అయితే ఫుడ్ కోర్ట్ అయినా ఓపెన్ చేయండి, లేదు అంటే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ని త్వరగా మాకు పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని మా ప్రధాన డిమాండ్ అండి. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు పిల్లల్ని ఎలా పోషించగలుగుతున్నారు ఇప్పుడు ఎండస్ లేనప్పుడు? సార్ అప్పులు చేసి తర్వాత వస్తువులు తాకట్టు పెట్టి లాస్ట్కి తాకట్టు పెట్టినా ఇడిపించుకునే పరిస్థితి లేక అమ్ముకొని ప్రజెంట్ బతుకుతున్నాం. ఆ పరిస్థితి అంటే ఇంటద్దులు అందరూ కూడా సగటు జీవులు, మేమందరూ పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం, గ్యాస్ కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం, ముద్రా లోన్స్ తీసుకున్నాం అవి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం, మొత్తం అందరూ రోడ్డు మీద పడ్డాం సార్. మాకు కావాల్సింది ఒకటే, అయితే వాళ్ళు కంటైనర్స్ ఇస్తానన్నారు, ఆ విధంగానే ఇవ్వండి, లేదా ఇమీడియట్గా మా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, అదే మేము కోరుకుంటున్నాం సార్.